ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తూ ఇక సమయంలో దేవుని యొక్క వాక్యముతోటి మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగక. సో మనమందరం కూడా క్రీస్తుని వెంబడిస్తున్న వారుగాను, దేవునితో సహవాసం చేస్తున్న వారుగాను, దేవుని యొక్క రక్షణలో, దేవుని కృపలో, దేవుని ప్రేమలో జీవించబడుతున్నటువంటి మీ అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయనతో కూడా అంటే దేవునితో కూడా సహవాసము గలవారమని, మనము ఎవరి సంబంధము అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు పలానా తల్లిదండ్రుల యొక్క కుమారులమండి, కుమార్తెలమండి, పలానా ఇంటి పేరు గలవారము అని కుటుంబాలలో చూస్తుంటాము. అదే ఉద్యోగాల్లో చూసినట్లయితే పలానా ప్రొఫెషన్, ఆ ప్రొఫెషన్, ఈ జాబ్ అని మనం చెప్పుకుంటూ ఉంటాము. ఏదైనా ఒక రిలేషన్ కలిగిన విధముగా మనము ఈ లోకంలో జీవించబడుతున్నాము. అయితే ఆత్మానుసారంగా మనం చూస్తున్నప్పుడు మనము దేవుని సహవాసము గలవారమని ఈ లోకంలో మనం అందరం కూడా దేవుని యొక్క రక్షణతోటి ముద్రించబడిన వారుగా ఉన్నాము. జగతికి పునాది వేయబడక మునిపే మనం అందరం కూడా ఉన్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సాక్షులుగా నిలబెట్టుకుని ఉన్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని నడిపిస్తున్నాడు, అనుదినము కూడా పోషిస్తున్నాడు, అనుదినము కూడా రక్షిస్తున్నాడు, సహాయం చేస్తూ ఉన్నారు, ఆదరణ ఇస్తూ ఉన్నారు, నెమ్మదిని ఇస్తూ ఉన్నారు, ఆరోగ్యం ఇస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అయితే లేఖన భాగం తెలియపరచబడుతుంది, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని మనం ఎవరి సంబంధులమైనమంటే ఆత్మానుసారముగా ప్రాణాత్మ దేహములుగా దేవుని సంబంధులమై ఉన్నాం. ఆ పరలోకపు తండ్రి సంబంధులమైన వారుగా ఉన్నాం. యేసు క్రీస్తుని వెంబడిస్తున్న వారుగా ఉన్నాం. ఆ యేసు క్రీస్తుని బట్టి విశ్వసిస్తూ ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఆయన యొక్క రక్షణలో మరి తరతరములుగా మన కుటుంబాలు, మన జీవితాలు కొనసాగించబడుతున్నాయి. అయితే ప్రియ సంగమా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది, మరి ఆయనతో జీవిస్తున్నావు, రక్షణ పొందుకున్నారు, మారు మనసు పొందుకున్నారు, దేవాది దేవుడు యెహోవా దేవుడు అని ఆయనను ఇష్టపడుతున్నారు. అనుదినము కూడా మరి ప్రతి ఆదివారము పునరుద్ధాన దినమున, విశ్రాంతి దినమున దేవునితో సహవాసం చేస్తున్నారు. అయితే ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఆయనతో కూడా సహవాసము గలవారమని, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, ఆదరణకర్త మనలో ఉన్నాడు, దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క వాక్యం మనలో ఉంది. అయితే ఇక్కడ ఒక చక్కటి జ్ఞాన వివేచన ఆత్మతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల ఎలాగంటండి, ఆయన సంబంధులమని, ఆయన బిడ్డలమని, ఆయనను రక్షణ పొందుకున్న వారమని, ఆయనలో జీవించబడుతున్న వారమని, ఆయన ద్వారా పోషించబడుతున్నామని మనం చెప్పుకొనొచ్చు. చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుతున్న వారుగా ఉన్నామని, తద్వారా సత్యమును జరిగింపకుండా మనమందరం కూడా ఉంటున్నామని లేఖనము తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగ. మనము చీకటికి దూరముగా ఉండాలి. ఇక్కడ యోహాను గారు చాలా చక్కగా వెలుగును గురించి, చీకటిని గురించి చాలా ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తితోటి తెలియపరచబడుతున్నట్లుగా యోహాను సువార్తలో చూస్తూ ఉంటున్నాం. మరియు మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహానులో కూడా మనం చూస్తున్నాం. ఎక్కువగా యేసుక్రీస్తు వారి యొక్క వెలుగును గురించి, యేసుక్రీస్తు అనగానే వెలుగని, ఆ వెలుగు లోకమంతా కూడా ప్రవేశిస్తుంది కానీ మరి ఆ యొక్క వెలుగంతా కూడా చీకటిలో ప్రకాశించబడుతుంది. అయితే ఆ చీకటి వెలుగును గ్రహించట్లేదని యోహాను సువార్త 1వ అధ్యాయము మొట్టమొదటిలో మనం అందరం కూడా చూస్తున్నాము. అయితే ఇక్కడ వెలుగును గురించి, చీకటిని గురించి చాలా ప్రత్యేకంగా దేవుని యొక్క ఆత్మతోటి ప్రతి ఒక్కరు కూడా, ఈ లోక సంబంధాలందరికీ కూడా ప్రాముఖ్యంగా క్రీస్తుతో సహవాసము చేస్తున్న వారికి, ఆయనను వెంబడిస్తున్న వారికి తెలియపరచబడుతున్న లేఖనాలుగా ఉన్నాయి. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొనొచ్చు చీకటిలో నడిచిన ఎడల నీ జీవితమునకు సత్యము జరగకుండా, అనగా ఫలించకుండా, అభివృద్ధి చెందకుండా, స్థిరపడకుండా
దేవుని యొక్క నామమునకు అవమానకరముగా మరియు అపవాదికి దగ్గర సంబంధులుగా అయిపోతూ ఈ యొక్క రక్షణ అనేటువంటి ముసుగు వేసుకున్న వారుగాను, రక్షణ అనే ట్రాన్స్పరెంట్ జీవితంలో జీవిస్తున్న వారిగా ఉండిపోతున్నాము. తద్వారా మీ జీవితంలో జరగవలసినటువంటి సత్యం అనగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన దేవాదేవుడు, మరి ఆ సత్యమునకు ఆటంకముగా ఎవరు ఉన్నారు? ఆ జీవమునకు ఆటంకముగా ఎవరు ఉన్నారు? ఆయనతో సహవాసం కలిగిన వారు మీరందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, రక్షణ పొందుకున్నారు, మారు మనసు పొందుకున్నారు. వివాహాలు వచ్చేసరికి మారు మనసు తీసుకుని, బాప్తిజం తీసుకుని వివాహాలు చేసుకుంటున్నారు. కుటుంబాల్లో నెమ్మది లేని వారుగా, ఆగ్రహం కలిగిన వారుగా, కోపం కలిగిన వారుగా, ఇంకా చూసినట్లయితే ఆవేశముతోటి పండ్లు కొరికే వాళ్ళుగాను, ఒకరిని విమర్శించుకునేవారుగాను, ఒకరిని ప్రేమించుకోకుండా ఒకరిని ఒకరు విమర్శించుకునేవారుగాను, ఒకరిలో ఒకరు వ్యత్యాసాలు చూసుకునేవారుగాను, ఒకరిలో ఒకరు భేదములు సృష్టించుకునేవారుగా, ఆ సత్యమునకు ఆటంకముగా, దేవుని యొక్క ఆశీర్వాదమునకు ఆటంకముగా అనేకమైన కుటుంబాలు, వ్యక్తులు ఈ లోకంలో జీవించబడుతున్నారు. పేరుకేమో నేను దేవుని యొక్క సహవాసము కలిగిన వాడిని, దేవునితో జీవించబడుతున్న వాడిని, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడిని అని చెప్పుకుంటున్నారు. కానీ నీ అనుదిన పరిచర్య, అనుదిన జీవితంలో చూసినట్లయితే ఒక వ్యక్తి పైన నీకు కోపము కలుగుతూ ఉన్నది, ఒక వ్యక్తి పైన నీకు మత్సరము కలుగుతూ ఉన్నది, ఒక వ్యక్తి పైన చెడు అభిప్రాయం కలిగిన వారుగా ఉంటున్నారు. ఆయనతో సహవాసము చేస్తున్న వారని చెప్పుకొనొచ్చు. ఎక్కడ నివసిస్తున్నారండి? చీకటిలో నడిచినడలా. ఈ సమయంలో మీ అందరికీ తెలియపరుస్తున్నారు, అనేకమైన చీకటి శక్తులు, చీకటి ప్రభావం కలిగిన క్రియలు, తలంపులు, ఉద్దేశములు, పరిస్థితులు మీ చుట్టుపక్కల తిరుగుతూనే ఉన్నాయి. ఆ స్థితిగతులు, పరిస్థితులన్నింటిని బట్టి కూడా మీలో ఆవేశము, కోపము, పాపము, శాపములోకి, దుఃఖంలోకి, కన్నీటిలోకి, అనారోగ్యంలోకి, అసమాధానంలోకి వెళ్ళిపోతున్నారన్న ఆ విషయాన్ని మీరు గ్రహించుకోవాలి. ఆయనతో సహవాసము చేస్తున్న వారికి మేలులు కలుగుతాయని ఏబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో చూస్తూ ఉంటాం. అయితే ఆయనతో సహవాసము చేస్తున్నారని చెప్పుకొనుచు చీకటిలో నడిచినెడల, చాలా గొప్ప వాక్యముగా దేవుడు ఇక రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినెడల. నువ్వు చెప్తున్నావు, మాట్లాడుతున్నావు దేవుని సహవాసం అని. క్రియలు ఏ విధంగా ఉన్నాయంట? చీకటిలో నడిచే విధముగా ఉన్నాయి. అపవాది తలంపులతోటి, అపవాది ఏ విధంగా అయితే ఈ లోక సంబంధమైనటువంటి తలంపులతోటి వాడు జీవిస్తూ ఉంటాడో, క్రీస్తుతో సహవాసము కలిగిన వారుగా అని చెప్పుకొనొచ్చు. చీకటి క్రియలు చేస్తున్నటువంటి ప్రతి అంశము పైన గురిపెట్టి ఆ చీకటి నుంచి, ఆ చీకటి క్రియల నుంచి బయటికి రావాల్సిన వారై ఉన్నారు. ఇది దేవుని బిడ్డలకు మాత్రమే దేవుడు బోధిస్తున్నాడు అండి. రక్షణ పొందుకున్న వారికి దేవుడు బోధిస్తున్నాడు. మారు మనసు, రక్షణ అనుభవం కలిగిన వారికి దేవుడు బోధిస్తున్నాడు. చీకటిలో నడవకూడదు, అంధకారంలో ఉండకూడదు. ఆ సత్యమును ఏం చేస్తంట? మనము అబద్ధమాడచ్చు. చీకటిలో నడిచినడలా మనము అబద్ధమాడేవారుగా ఉంటున్నాము. అబద్ధమాడేవారు దేవునికి ఇష్టమైన వారు కారు. దేవుని కృప, దేవుని ప్రేమ అందరికీ అందించబడతా ఉంటుంది. కానీ దేవుడు ఎవరిని ఇష్టపడతాడంట? వెలుగులో నివసిస్తున్న వారికి, వెలుగులో సత్యంలో జీవించబడుతున్న వారికి, యథార్థముగా ప్రవర్తించుతున్న వారికి, నీతి కలిగిన మాటలు మాట్లాడుతున్న వారికి, దేవుని యొక్క ఫలభరితమైన జీవితంలో, సత్యమైన జీవితంలో ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా చక్కటి క్షేమము కలుగుతూ ఆ దేవునితో సహవాసము కలిగినటువంటి మీరందరూ కూడా చీకటిలో నడవకుండా దేవుని యొక్క ఆశీర్వాదములతో నింపబడతారని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా ఈ రాత్రికాల సమయంలో తెలియపరుస్తున్నాడు. ఆవేశంలో, కోపంలో పండ్లు కొరుకుతూ, అబద్ధములాడుతూ, సత్యమునకు అనగా దేవునికి యేసుక్రీస్తు వారికి ఆటంకముగా నీవు ఉన్నావేమని పరిశీలన చేసుకోవాలి. యూదా ఇస్కరియోతు యొక్క జీవితంలో చూసినట్లయితే దేవునితోటి సహవాసం చేస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు వారితోటి సహవాసం చేస్తూ ఉన్నాడు. మరి ఆ యేసుక్రీస్తుని 30 నాణ్యములకు అప్పగించినట్లుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైనటువంటి వాంఛలకు, కోరికలకు, స్థితిగతులకు, పరిస్థితులకు
మనము దేవునికి విరోధముగా నడుచుకుంటున్నాం అన్నటువంటి విషయాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాలన్నిటి నుంచి కూడా మీరు బయటకు రావాలి. ఎప్పుడైతే ఈ చీకటి లోక సంబంధమైన వాటిని బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ దానికి విరుద్ధముగా నడుచుకున్నప్పుడు దేవుని యొక్క సత్యంలో నిలిచిన వారుగా ఉంటారు. అప్పుడు ఆయనతో సహవాసం చేస్తూ ఆ వెలుగులో జీవించబడుతున్న వారుగా ఉంటారు. కానీ మరి ఆయనతో సహవాసం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలో పెట్టుకుని దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఆదరణకర్త జీవించబడుతూ ఈ లోక సంబంధమైన చీకటి మార్గంలో నడిచి క్రియలు జరిగిస్తున్నామంటే మరి ఇక్కడ చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. దేవుని కార్యములను జరిగించకుండా నీవే ఆటంకముగా ఉన్నావు. ఏవైతే చీకటి క్రియలు చేస్తున్నావు, దేవుని యొక్క నామమునకు, దేవుని మాటకు, దేవుని పరిశుద్ధతకు అవిధేయతంగా ఏవైతే జరిగిస్తున్నారో దాని వలన దేవుని కార్యము నీ జీవితంలో జరగకుండా నీవే నీకు తెలియకుండా అజ్ఞానంలో ఉండిపోతున్నావు. ప్రియ సంగమా, ఆయనతో సహవాసము గలవారము కాబట్టి చీకటి సంబంధము కలిగిన క్రియలు, చీకటి తలంపులు, చెడు తలంపులు కలిగి ఉన్నట్లయితే నీ ఆశీర్వాదముకు నీవే ఆటంకముగా ఉన్నావు. అపవాది నిన్ను ఎంత ప్రేరేపిస్తున్నా, స్థితిగతులు, పరిస్థితులు నిన్ను ఎంత ప్రోత్సాహపరిచినా ఈ లోక సంబంధమైన వాటిని బట్టి ఆకర్షితులు అవ్వకుండా నీ మనస్సును నిబ్బరముగా, ధైర్యముగా, సత్యము, జీవము నా యేసే కాబట్టి ఈ లోకమైన వాటిని బట్టి నేను ఆకర్షితులుగా అవ్వకుండా సత్యవంతుడిగా, జీవము కలిగిన వారుగా, దేవుని మార్గంలో సాగిపోయేవారుగా, సహవాసము నా యేసుతో కలిగినటువంటి నా జీవితమును ఈ లోక సంబంధమైన వాటిని బట్టి, ఈ లోక సంబంధంలో ఉన్నటువంటి చీకటి శక్తులను బట్టి, చీకటి మాటలను బట్టి, చెడ్డ పలుకులను బట్టి, చెడ్డు ప్రవర్తన కలిగిన వాడిగా నేను ఉండకూడదు. నా యేసయ్య కోసం, నా దేవుని యొక్క మహిమ కొరకు నేను సత్యవంతుడిగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. నేను క్రైస్తవుడని, క్రైస్తవురాలని చెప్పుకున్నట్టు కంటే నీ క్రియలలో దేవుని యొక్క ప్రభావం ఉండాలి, దేవుని శక్తి కనపరచబడాలి, దేవుని మాటలలో ఉన్న సత్యము, పవిత్రత కనపరచబడాలి, దేవుని ఉన్న సహనము కనపరచబడాలి, దేవుని ఉన్న దీర్ఘశాంతమును కనపరచాలి, దేవునిలో ఉన్నటువంటి ఓపికను కలిగిన వారుగా ఉండాలి. వారు అలా అన్నారండి, మాటకు బదులు చెప్పకపోతే వారు ఇంకా చెలరేగిపోతున్నారని నువ్వు తొందరపాటు కలిగి ఉండమాకు. పాపములో పడిపోవటానికి చాలా తొందరగా పడిపోవచ్చు, కానీ పరిశుద్ధను కాపాడుకు చాలా విశ్వాసము, ప్రార్థన జీవితము, నమ్మకత్వము, సహనము, ఓర్పు మనం కలిగిన వారుగా, దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉన్నామని రుజువుపరచుటకు నీకు ఎంతో సహనము, ఓర్పు, దీర్ఘశాంతము, ప్రేమ, ఆత్మీయ ఫలములు కావాలి. ఎప్పుడైతే ఆత్మీయ ఫలములు ఉంటాయో నువ్వు అబద్ధమాడిన వారుగా ఉండక సత్యమును పలికేవారుగా ఉంటూ నీ ఆశీర్వాదమునకు నీవే, నీ విశ్వాసమే, నీ యొక్క నిరీక్షణే నీకు ఆధారం అవుతుందని రాత్రికాల అసలు మీ అందరికీ తెలియపరుస్తూ ఏమన్నారని వాక్యం ఎక్కడే సెలవిస్తుంది. చూద్దాం ఒకసారి మరలా 1వ యోహాను రాసిన పత్రిక 1వ వచనం ఏం తెలియపరచబడుతుంది. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని మేము క్రీస్తును ఎరిగినటువంటి వారము. ప్రతి పునరుద్ధాన దినమున దేవుని మందిరమునకు వెళతాము, ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థన చేసుకుంటాము, ప్రతి మంగళవారము ఉపవాస ప్రార్థన చేసుకుంటాము అని చెప్పుకొనొచ్చు. నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఆవేశం వస్తే కోపము చేస్తా ఉంది, పండ్లు కొరుకుతా ఉంటావు, అబద్ధములు ఆడేస్తా ఉన్నావు, ఆశా నిగ్రహం లేక, సహనము లేక నీ ఆశీర్వాదమునకు నీవే ఆటంకముగా ఉంటున్నావని, మరి చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. దేవుని కార్యములు జరగకుండా నీ చీకటి క్రియలను ఈ యొక్క సందేశము ద్వారా, దేవుని మాట ద్వారా నీ ప్రవర్తనను, నీ క్రియలను నువ్వు మార్చుకున్నట్లయితే
నువ్వు నిజముగా దేవుని సంబంధముగా దేవుని కార్యములు మీరు అందరూ కూడా చూస్తారని తెలియపరుస్తూ చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు మీ ఆత్మీయ జీవితానికి ప్రాణాత్మ దేహములకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చీకటి క్రియలు తొలగిపోయి దేవుని యొక్క సత్యము, దేవుని కార్యములు మీలో కనపడినట్లుగా దేవుడు తెలియపరుస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించి దేవుని సన్నిధిలో ఫలభరితులుగా ఉండాలని ఆశిస్తూ చెప్పబడిన కొద్ది మాటలు మీకు, మీ కుటుంబాలకి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా దేవుడు ఫలింపచేయును గాక.